అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ఈరోజు నేను గుర్గాంలో ఉన్నాను. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? ఆ పాయింట్కే వచ్చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా మనం మంచి యూనివర్సిటీస్ కోసం చూస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు నేను గుర్గాంలో ఉన్న జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నాను. మనం మాటల్లో విన్నదానికన్నా డైరెక్ట్గా క్యాంపస్కి వచ్చి నిజంగా ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి, పిల్లలకి ఎంత బాగా హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్కి అని ఇవన్నీ తెలుసుకోవాలని ట్రై చేశాను. సో ఈరోజు నేను ప్రెసెంట్ ఇదే క్యాంపస్లో ఉన్నాను. గుర్గాంలో ఉంది ఈ క్యాంపస్. సో ఒక్కసారి మనం కూడా క్యాంపస్ లోపలికి వెళ్ళి మొత్తం చూసి అసలు ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. అండ్ ఫైనలీ మనం జీడీ గోయింకా క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ బ్లాక్స్ ఏంటి, అసలు అకాడమిక్ బ్లాక్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయని ఒక్కసారి మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. సో మనం బ్లాక్స్ దగ్గరికి వచ్చేసాము. విల్ జస్ట్ సీ ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి అనేది. వీ హ్యావ్ 4 అకాడమిక్ బ్లాక్స్. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి ఫర్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్, అంటే బీబీఏ, ఎంబీఏ ఇలాంటి కోర్సెస్ అని కండక్ట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు బ్లాక్ 2, దీంట్లో ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ పారామెడికల్ కోర్సెస్ని రన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు బ్లాక్ 3, దీంట్లో వచ్చేసి ఆర్ట్స్, ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఆల్సో అగ్రికల్చర్, మేజర్లీ అగ్రికల్చర్ క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు బ్లాక్ 4, ఇట్స్ ప్యూర్లీ ఫర్ టెక్నికల్ కోర్సెస్, అంటే బీటెక్, ఎంటెక్ ఇలాంటి కోర్సెస్ అని కూడా కండక్ట్ చేస్తున్నారు. బాయ్స్కి సపరేట్గా 4 హాస్టల్స్ అండ్ అలాగే అట్ ద సేమ్ టైం గర్ల్స్కి సపరేట్గా 4 హాస్టల్స్ విత్ హై సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గోయింకా యూనివర్సిటీ వాళ్ళు. అండ్ ఆల్సో పిల్లల ఓవరాల్ హాలిస్టిక్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎడ్యుకేషన్ మీదనే కాకుండా దే ఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిట్నెస్. ఇప్పుడు మనకి ఫిట్ ఫ్యూజన్ అనే బ్లాక్ పేరుతో వీ హ్యావ్ జిమ్ ఇన్ దట్ అండ్ ఇండోర్ స్టేడియం కూడా ఉంది. వాట్ నాట్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, వాట్ నాట్ అన్నీ అందులో అరేంజ్ చేశారు. సో దీస్ ఆర్ అబౌట్ ద బ్లాక్స్. ఫస్ట్ మనం గర్ల్స్ హాస్టల్ చూడడానికి ఇక్కడ ఉన్నాం ప్రెజెంట్. ఇక్కడ యాజ్ యూజువల్ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా గర్ల్స్ హాస్టల్లో 4 బ్లాక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఫస్ట్ బ్లాక్ ఎథెనా 1 దగ్గర ఉన్నాము. సో ఇదే ఎథెనా 1 బ్లాక్. సో దీంట్లో యాక్చువల్లీ 8 షేరింగ్ అండ్ 4 షేరింగ్ రూమ్స్ ఉంటాయి. చూసారు కదండి, ఫ్రంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా రూమ్స్ కూడా ఎంత స్పేషియస్గా ఉంటాయో మనకు అర్థమవుతుంది అవుటర్ చూస్తుంటేనే. సార్ బట్ ఈవెన్ దో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడైతే చాలా బోర్డ్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. యాంటీ ర్యాగింగ్ కమిటీ అని చెప్పి వాళ్ళ పేర్లు అండ్ ద డెసిగ్నేషన్స్, మొబైల్ నెంబర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో దట్ ఇక్కడ చూసుకుంటే సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. బికాజ్ మాలాంటి వాళ్ళకి జస్ట్ ఎంటర్ అవ్వడానికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, ఉన్న ½ an hour పట్టింది. సో సెక్యూరిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్టూడెంట్స్ ఎంతో ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా గర్ల్స్ హాస్టల్ అయితే చాలా బాగుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, అంబియన్స్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎగ్జిట్ స్లిప్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో ఏమన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర స్లిప్స్ ఉండాలి. సో ఆ ఎగ్జిట్ టైమింగ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వాట్ ఆర్ ద వర్కింగ్ డేస్, హాలిడేస్ ఏంటి. ర్యాగింగ్ అయితే ఛాన్స్ లేనట్టుగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ర్యాగింగ్ కానివ్వండి ఇలాంటి వాటికి చాలా నో అన్నట్టుగా బోర్డ్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇదేమో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని రాస్తుంది ఇంకొక బోర్డు. లైక్ ఇంటర్నల్గా పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, గ్రీవియన్సెస్ అవ్వనివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ హెరాస్మెంట్, వాళ్ళు చక్కగా ఇట్లా కంప్లైంట్స్ కమిటీకి కంప్లైంట్ చేసే ఫ్లెక్సిబిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి హాస్టల్స్లో అబ్జర్వ్ చేసుకుంటే 4 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇప్పుడు మనం చూసింది ఎథెనా 1 బ్లాక్. దీంట్లో 4 and 8 అని చెప్పుకున్నాం కదా. సో మనకి తర్వాత ఇంకా 3 బ్లాక్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 1, 2, 3 and 4 షేరింగ్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడైతే 8 షేరింగ్ రూమ్స్ ఇక్కడ ఉంటాయి. సో మనకి 1, 2, 3, 4, 8 and 6 దీస్ ఆర్ ద షేరింగ్ రూమ్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి హాస్టల్లో. ఈ బ్లాక్ నేమ్ వచ్చేసి సెంట్ ఏరియాస్ అంటాం. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఒకసారి దీన్ని కూడా చూద్దాము. మోస్ట్లీ సేమ్ టైప్ ఆఫ్ అంబియన్సే ఉంది, నాట్ ఏ చేంజ్. చాలా స్పేషియస్గా, చాలా నీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్ ఇస్ ద మేజర్ థింగ్. సో క్లెన్లీనెస్ అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది హాస్టల్స్ మెయింటెనెన్స్ కానివ్వండి ఓవరాల్ కాలేజ్లో. ఇక్కడ చూసుకుంటే మనకి బయోమెట్రిక్ కూడా ఉందండి. బికాజ్ యాక్సెస్ అనేది ఎంత టఫ్ చేశారంటే ఎవరు పడితే వాళ్ళు రాకుండా. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్గా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద బయోమెట్రిక్ సిస్టమ్ దే ఆర్ యూజింగ్. నైస్, వెరీ గుడ్. ఇక్కడ 24 hours మనకి మెడికల్ ఫెసిలిటీ, గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్కి రీచ్ అయ్యే విధంగా కొన్ని హాస్పిటల్స్, మంచి హాస్పిటల్స్తో కొలాబరేషన్ చేసుకుని ఉన్నారు.
మనిషి ఎంత హ్యాపీగా ఉంటే అంత అందంగా కనిపిస్తూ ఉంటారు. సో హ్యాపీనెస్ అనేది మన ఎన్విరాన్మెంట్లో కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి ఇట్స్ యాప్ట్లీ సూటబుల్. సో చూసారు కదా, గర్ల్స్ హాస్టల్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి బ్లాక్స్ ఉన్నాయి ఇందులో, రిమైనింగ్ 3 బ్లాక్స్. బ్లాక్కి ఒక సెక్యూరిటీ గార్డ్, కేర్ టేకర్, వార్డెన్ వీళ్ళందరూ ఉన్నారు, ప్రాబ్లమే లేదు. ఎన్ని బ్లాక్స్ ఉన్నారో అంతమంది, మోర్ దాన్ 100 సెక్యూరిటీ పీపుల్ ఉన్నారు హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓవరాల్ కాలేజ్. సో ఓవరాల్ సెక్యూరిటీ వైజ్ ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. పేరెంట్స్కి కూడా దే కెన్ బిల్డ్ ద ట్రస్ట్ అని చెప్పొచ్చు. యూనివర్సిటీ లోపల ఉన్న ఫిట్ ఫ్యూజన్ దగ్గర ఉన్నాము. ఫిట్ ఫ్యూజన్ అనేది తన నేమ్లోనే కనిపిస్తుంది మనకి, ఇదంతా ఫిట్నెస్, గేమ్స్, స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయని. ఒక్కసారి మనం ఈ ఫిట్ ఫ్యూజన్ లోపలికి వెళ్ళిపోయి అసలు ఇక్కడ జిమ్కి సంబంధించి, ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి ఎలా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఏముంది, బాయ్స్ సెక్షన్ సపరేట్ ఉంది, ఎలా ఉంది అన్ని చూద్దాం ఒక్కసారి, పదండి. సో ఇప్పుడు మనం ఫిట్ ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నాము. నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను బికాజ్ ఐ లవ్ ఫిజికల్ యాక్టివిటీ. మనిషికి ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత యాక్టివ్గా ఓవరాల్ డే అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చేసాను, పైకి వచ్చేసాను. ఇక్కడ మనం చూద్దాం ఎక్విప్మెంట్ ఏమున్నాయి, గేమ్స్ ఏమున్నాయి, ఇండోర్ గేమ్స్ అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే గర్ల్స్ అండ్ బాయ్స్ సెక్షన్ సపరేట్గా కనిపిస్తోంది, వెరీ నైస్. ఇక్కడ కూడా ఇది వచ్చేసి బిలియర్డ్ టేబుల్. రూల్స్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, విచ్ వర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో మనం ఇక్కడ ఒక కనిపిస్తుంది, జిమ్ సెటప్ కనిపిస్తుంది. అసలు లోపలికి వెళ్దాము. ఇది వచ్చేసి జిమ్నాస్టిక్స్ అండ్ బాక్సింగ్ హబ్ అంట. ఒకసారి దీంట్లో వెళ్ళి ఏమున్నాయనేది చూద్దాం, పదండి. సో చూసారు కదండి, అసలు చూడడానికి ఎంత స్పేషియస్గా ఉందంటే, నిజంగా ఒక మనిషి రిలాక్స్ అవ్వాలి అంటే జిమ్ అనేది ఒక బెస్ట్ ప్లేస్ అని నా వరకు అయితే తెలుసు. ఆఫ్టర్ కరోనా ఎవ్రీవన్ బికేమ్ హెల్త్ కాన్షియస్ అనే చెప్పాలి. సో ఇంత హెల్త్ కాన్షియస్లో జిమ్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఒక యూనివర్సిటీలో పిల్లలకి ఇప్పటి నుంచే జిమ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారంటే రియలీ ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ డెవలప్మెంట్ అని చెప్పాలి. దీంతో మనకి స్ట్రెంథనింగ్ కానివ్వండి, మజిల్ పవర్ కానివ్వండి, సూపర్, చాలా బాగా డెవలప్ అవుతుంది మనకి. నేను ఇప్పుడే జిమ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎక్విప్మెంట్ చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. జిమ్కి కావాల్సింది మేజర్లీ ఎక్విప్మెంట్ కాబట్టి. చూడండి, డంబల్స్, ఇది 2.5 వెయిట్. ఇలా నాకు తెలిసి 30 kgs వరకు కూడా వెయిట్స్ ఉన్నాయి. లేపిన వాళ్ళకి లేపినంత వెయిట్స్ అనమాట, దేర్ కెపాసిటీ అనమాట ఇక్కడ. బాగుందండి నిజంగా, ఎక్విప్మెంట్ ఫుల్ఫిల్గా ఉంది కాబట్టి మనకి జిమ్ కూడా చేసిన మూడ్ వచ్చేస్తుంది. సీరియస్లీ ఇక్కడ బీస్ట్ మోడ్ అని రాసింది ఎంట్రీ అవ్వగానే. నిజంగానే మనం జిమ్ చేసేటప్పుడు విల్ బికమ్ బీస్ట్ అనమాట, స్ట్రాంగ్ అవ్వడానికి. వెరీ నైస్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు స్ట్రెంత్ జోన్ బికాజ్ స్ట్రెంత్ అనేది వెరీ ఇంపార్టెంట్ మజిల్స్కి. సో ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ అనేది వీళ్ళు ప్లేస్ చేశారనేది క్లియర్గా చూసేద్దాం, పదండి. సో ఇక్కడ రాడ్స్ ఉన్నాయి మనకి, పుల్అప్స్, పుషప్స్, లాంజెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. స్ట్రెంథనింగ్ అంటే మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తూ ఉంటుంది. పుల్అప్స్, లంజెస్ ఇవన్నీ వస్తాయి. సో రియలీ నైస్, ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుంది. ఇంత ఫుల్ ప్యాక్ ఎక్విప్మెంట్ ఇచ్చాక జిమ్ చేయకుండా ఏ స్టూడెంట్ మాత్రం ఉంటారు చెప్పండి. డెఫినెట్గా జిమ్ యూజ్ చేసుకుంటారు, ఫిజికల్గా వాళ్ళు చాలా యాక్టివ్ అవుతారు. ఇప్పుడు మనం స్నూకర్స్ టేబుల్ దగ్గర ఉన్నామండి, ఒక్కసారి దీన్ని ఆడదాము. క్యూరియాసిటీ ఏంటంటే, ఇక్కడ నేనే ఇంత ఇంట్రెస్టెడ్గా ఆడుతున్నాను గేమ్ అంటే పిల్లలు వాళ్ళ టైంని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పడంలో నో డౌట్. జిమ్ సెటప్ కానివ్వండి, ప్లే జోన్, స్టేడియం కానివ్వండి, నాకే వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. అలాంటి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం గోయింకా యూనివర్సిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. హాఫ్ ఒలింపిక్స్ సైజ్ పూల్స్తో ఉంది. సేమ్ ఈ సెటప్ చూస్తేనైతే మనకి ఒలింపిక్స్ గేమ్స్ మనం నార్మల్గా తక్కువ కొంచెం హాఫ్ స్టేజ్లో చూసినట్టు అనిపిస్తుంది. అసలు ఎంత పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటున్నారంటే చూడండి, నో గర్ల్ నో బాయ్, నిజంగా వాళ్ళు దే వర్ రెడీ టు డైవ్. ఇప్పుడు వెరీ నైస్, ఎంత బాగా డైవ్ చేస్తున్నారో ఒక్కొక్కళ్ళు, చిన్న చేప పిల్లల్లాగా. ఇప్పటి వరకు పిల్లలు ఫ్రంట్ స్విమ్ చేయడం చూసాము, ఇప్పుడు బ్యాక్ స్ట్రోక్. ఇది పిల్లలు చూడండి ఎంచక్క బ్యాక్ స్ట్రోక్ కూడా చేసేస్తున్నారు, బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్ చేస్తున్నారు. సో పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒలింపిక్స్కి భలే ప్రిపేర్ చేస్తున్నట్టుగా చేస్తున్నారు ట్రైనింగ్ అయితే.
ఇంకా ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతున్న మన రేంజ్లో వాళ్ళు క్యూరియస్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ వాటన్నిటికీ ట్రైనింగ్ అండ్ కోచింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనతో పాటు కోచ్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఇంకా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. Hi, very good morning. హౌ ద ట్రైనింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బీ గోయింగ్ ఆన్? Well, it's going good, and you could have seen the youngsters how they've been performing in the pool. So yes, they have been trained well, and we are working hard for further for the levels like for the state and nationals. We start training them up to age 6 or 7. We train them the basic swimming. Once they know the survival swimming, then we start grooming them for some specific strokes after judging them, like the kind of the body structure and the student is he or she is responding in which stroke better. So I identify the talent, and then we after school also we keep 1 hour session for them, in fact 90-minute session for them to so we can train them for the district, state, and those who are for nationals they have to train a little extra in the morning also they have to train. సో ఇటు చూస్తే కార్డియోలో మనకి సైక్లింగ్ మిషన్స్ ఉన్నాయి. సో వేర్ వీ కెన్ సైకిల్ అనమాట. కార్డియో అంటే మనకి బ్రీదింగ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి మనకి కంట్రోలింగ్ కెపాసిటీ కార్డియో ఇస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్. క్రాస్ ట్రైనర్ అంటారు దీన్ని. సో ఇది మన కార్డియోలో బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది. సో ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుందండి. బికాజ్ ఈ ఎక్విప్మెంట్ చూసాక జిమ్ చెయ్యలేను అనుకున్న వాళ్ళకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని మనం కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో మనం కూడా ఇక్కడ నుంచి ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోదాము. సో చూసాం కదండి, గోయింకా యూనివర్సిటీలో వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు చక్కగా ఫిజికల్ హెల్త్కి కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. పిల్లల్ని యాక్టివ్గా ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంచడానికి జిమ్ సెటప్ కూడా పెట్టారు. మనం కంప్లీట్ జిమ్ కూడా చూసేసాం కదా. సో ఐఎమ్ హ్యాపీ ఫ్రమ్ మై సైడ్. ఈ వీడియో చూసిన వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీ అయ్యి హోప్ వాళ్ళ పిల్లల్ని కూడా జాయిన్ చేస్తారేమో. ఒలింపిక్ ప్రిపరేషన్ రేంజ్లోనే ఇక్కడ మనకి షూటింగ్ ఎరేనా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 10 మీటర్స్ షూటింగ్ ఎరేనా ఇది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఆ షూటింగ్ సెటప్ అంతా ఎలా ఉంది, ఎరేనా సెటప్ అంతా చూసేద్దాం పదండి. యూనివర్సిటీలో ఉన్నటువంటి షూటింగ్ ఎరేనా ఏదైతే 10 మీటర్స్ ఉందో దాంట్లోకి మనం వచ్చాము. రావడమే కాదు, మనం కూడా దాన్ని షూటింగ్ చేసి అసలు ఒక స్కిల్ అనేది మనం కూడా నేర్చుకున్నాము. సో పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి ఫౌండేషన్ ఇస్తున్నారు. సో బికాజ్ టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటారు కదా. సో వాళ్ళకి ఇప్పటి నుంచే మంచి బేస్ ఇస్తున్నారు యూనివర్సిటీలో స్కూల్ స్టూడెంట్స్ నుంచి. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో బి బ్లాక్ దగ్గర ఉన్నాము. మేజర్లీ బి బ్లాక్లో ఎకడమిక్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. బీటెక్, ఫార్మా సైన్సెస్ అన్నిటి కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అండ్ ఆడిటోరియం, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఇదే బ్లాక్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక కల్చరల్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. దీన్ని బట్టి కూడా చాలా అర్థమవుతుంది ఏంటంటే మనకి ఇక్కడ కల్చరల్ స్పేస్ కూడా చాలా ఉంటుందని అర్థమవుతుంది. సో ఇక్కడ వీళ్ళని చూస్తుంటే డిఫరెంట్ అటైర్లో, అపియరెన్సెస్లో ఉన్నారు. సౌండ్, బ్యాండ్, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. సో ఇక్కడ మనకి సౌత్, నార్త్ అని కాదు, మిక్స్ అండ్ మ్యాచ్ కల్చర్ కనిపిస్తోంది. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక స్టూడెంట్ గ్రోత్కి. సో మనం రైట్ సైడ్లో గోయింకా యూనివర్సిటీకి సంబంధించి ఆడిటోరియం ఉంది. ఒకసారి మనం ఆడిటోరియంలోకి వెళ్ళి అక్కడ ఎలా ఉందని, దాని అవుట్లుక్ ఎలా ఉందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పదండి. సో ఆడిటోరియం లుక్ వైజ్ చూస్తుంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మనం కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ క్యాబిన్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. 3 years స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని, మన వాళ్ళు కూడా అండ్ నెక్స్ట్ 1 year వాళ్ళు అక్కడ కంప్లీట్ చేయొచ్చు. సో ఒకసారి ఈ డిపార్ట్మెంట్ కూడా మనం చూద్దాము. డిఫరెంట్ స్టేట్స్ అండ్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ స్టడీస్ కోసం వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు.
సో వాళ్ళ కోసం ఇక్కడ అంతా ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. వెళ్ళాలన్న వాళ్ళకి ఎలాంటి పేపర్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇలా ఈ ఆఫీస్లో జరుగుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మన స్టూడెంట్స్ కూడా నేను చెప్పినట్టు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో 3 years ఇక్కడ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకొని దే కెన్ గో 1 year దేర్ అండ్ దే కెన్ హ్యావ్ దేర్ ఎడ్యుకేషన్. సో మన స్టూడెంట్స్, మన సౌత్ స్టూడెంట్స్ కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఉంది. సో ఒకసారి మనం ఓవర్లుక్ వేసేద్దాం. మనం గోయింకా యూనివర్సిటీలో ఉన్న బి బ్లాక్లో ఆడిటోరియం చూసాము అండ్ అలాగే కింద కల్చరల్ యాక్టివిటీస్ జరిగినవన్నీ చూసాం కదా. ఇప్పుడు అలాగే మేజర్గా అవసరమైనవి క్లాస్ రూమ్. సో ఈ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము, ల్యాబ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. బికాజ్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే ఇవే వస్తాయి, క్లాస్ రూమ్స్ అవ్వనివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, ఇవే వస్తూ ఉంటాయి. సో ఇదేమో జెన్సన్ హ్యూమ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అంట. సో ఒక్కొక్క ల్యాబ్కి ఒక్కొక్క నేమింగ్ అనేది ఉంది బయట. ఇది కంప్యూటర్ ల్యాబ్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ అంటే దే నీడెడ్ కంప్యూటర్, ప్రతి వాక్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి కావాల్సింది కంప్యూటర్. సో దీస్ ఆర్ ద ల్యాబ్స్. క్లాస్ రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ ఒక మంచి ఎడ్యుకేటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఇది చూసుకుంటే ఎగ్జామినేషన్ సెల్, వేర్ ఎగ్జామ్కి సంబంధించిన బోర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్ సెల్లోనే సాల్వ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతాయి వీళ్ళ క్యాంపస్లో, వీళ్ళ యూనివర్సిటీలో అది క్లియర్గా ఉన్నాయి. సో ప్రైజ్ మనీస్ ఉన్నాయి, బికాజ్ వీళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ అండ్ మోటివ్గా ఉంటుంది. సో ఇలా కండక్ట్ చేసి వాళ్ళు అచీవ్ అయితే సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్, ఇలా డిఫరెంట్ వాళ్ళ సెగ్మెంట్స్లో వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రతి ఆస్పెక్ట్ వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుదాము. స్టూడెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా క్లాసెస్ వింటున్నారు. ఒకసారి వాళ్ళని చూసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి మన కెమెరా అటు ఫేస్ చేసి స్టూడెంట్స్ని చూద్దాము. ఇక్కడ డిఫరెంట్ కల్చర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి ఇక్కడ పవర్ ప్యాక్గా కనిపిస్తుంది. ఒక స్టేట్ కాదు, దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ బ్యారియర్ అవ్వదు, ఈజీగా అన్ని కల్చర్స్కి కూడా అలవాటు పడుతూ ఉంటారు. ఎక్కడున్నా కూడా దే కెన్ కమ్అట్ విత్ ద ఫ్లయింగ్ కలర్స్. మార్కెట్లో వాళ్ళు డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కోసం ఒక ల్యాబ్ ఉంది అండ్ నెక్స్ట్ దాని నేమ్ వచ్చేసి డెనిస్ రిచీ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అని చెప్పి కూడా నేమ్ చేశారు. అండ్ అలాగే ఏఐ ల్యాబ్ అని ఉంది. డిఫరెంట్ రెడ్ హ్యాట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఎన్విడియాతో కొలాబరేట్ అయిన ల్యాబ్ కూడా ఇంకొక దగ్గర ఉంది, అది రెడీ అవుతుంది. సర్వర్స్ అవి ఇన్స్టాల్ చేస్తున్నారు. జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ దగ్గరకు వచ్చేసాము. బికాజ్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్యూచర్ అనేది ఇక్కడ బుక్స్ చదవడం వల్ల, నాలెడ్జ్ పెంచుకోవడం వల్లే షేప్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి ఈ లైబ్రరీలోకి వచ్చేసి అసలు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఎలాంటి బుక్స్ దొరుకుతాయి అండ్ ఆన్లైన్ యాక్సెస్ ఎలా ఉంటుంది, ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే ఫార్మసీకి సంబంధించి డిఫరెంట్ బ్లాక్లో ఉన్నాయి బుక్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ సాగ్రిగేట్ చేసి. అంటే సైన్స్ గ్రూప్ పిల్లలు ఫార్మసీ తీసుకున్న వాళ్ళకి ఏ టైంలో అయినా ఎనీ టైం బుక్ యాక్సెస్ ఉండేటట్టుగా అండ్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ రిలేట్స్ టు దట్ పర్టికులర్ ఫీల్డ్, దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇట్లా సాగ్రిగేట్ చేసి ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి రెఫరెన్స్ బుక్స్కి కూడా సెపరేట్గా ఒక బ్లాక్ అరేంజ్ చేసి పెట్టారు బుక్స్కి సంబంధించి ర్యాక్ని. సో ఇప్పుడు మనం మల్టీపర్పస్ హాల్ దగ్గరకు వచ్చాము. ఇట్స్ లైక్ స్టడీ హాల్ అనుకోండి. పిల్లలు ఈవినింగ్ టైమ్స్ వాళ్ళ లీజర్ టైంలో దే వాంట్ టు వర్క్ ఆన్ దేర్ ప్రోగ్రామ్స్ ఏదైనా చేయాలన్నా కూడా దే కెన్ యూజ్ ల్యాప్టాప్స్ హియర్. టేబుల్స్ అన్ని దానికి బైఫరికేట్ చేసి సెపరేటెడ్గా. సో పిల్లలందరూ కూడా వాళ్ళ లీజర్ టైంని కూడా ఎంతో వాల్యూగా యూజ్ చేసుకునేలాగా సెటప్ చేసి ఉన్నాయి మొత్తము. సో వాళ్ళు చదువుకోవచ్చు, ఏమైనా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, కోడింగ్స్ చేసుకోవచ్చు. ఇది ఒక చూస్తుంటే అసలు ఒక ఆఫీస్ స్పేస్ లాగా ఉంది. సో పిల్లలకి ఏంటంటే ఒక మార్కెట్ ప్లేస్, ఒక ప్రొఫెషనల్ సెటప్ అనేది కాలేజ్ యూనివర్సిటీ నుంచి అలవాటయ్యేలాగా వీళ్ళు కంప్లీట్లీ సెటప్ చేసి పెట్టారు. చాలా బాగుంది. స్టడీ హాల్ అండ్ మల్టీపర్పస్ హాల్గా కూడా చెప్పొచ్చు దీన్ని. సో ఇప్పుడు మనం ఈసీఈకి సంబంధించిన ల్యాబ్లో ఉన్నాము. దీనికి బాస్ ల్యాబ్ అని అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? యాజ్ వి నో బాస్ అనేది టాప్ ఎలక్ట్రానిక్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన హోమ్ అప్లయన్సెస్ కానివ్వండి, ఇలాంటి వాటికి నెంబర్ 1 ఉంది మార్కెట్లో మ్యానుఫ్యాక్చరర్గా. సో దీనికి ఎందుకు ఈ నేమ్ ఇచ్చారంటే ఈ ల్యాబ్కి, సో ఆ కంపెనీతో ఈసీకి సంబంధించిన స్టూడెంట్స్ ఈసీకి సంబంధించిన కోర్స్ అనేది కొలాబరేట్ చేశారు జీడీ గోయింకా యూనివర్సిటీ వాళ్ళు. సో ఇక్కడ ఈ కంపెనీలో ఇప్పుడు వర్క్ చేయడానికి వాళ్ళు యాడ్ ఆన్ కోర్సెస్ ఇచ్చి సర్టిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు త్రూ బాష్ కంపెనీ. సో ఇక్కడ చూసుకుంటే ఈసీఈ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద యాడెడ్ బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకొని దే కెన్ టేక్
సమ్ ఇంటర్న్షిప్ వర్క్ ఓవర్ దేర్ అండ్ ఆల్సో సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు బాష్ నుంచి. వాళ్ళు 8 సర్టిఫికేషన్స్ ఇస్తారు బాష్ కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్కి. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇది చూసుకుంటే ఇక్కడ అన్ని వైరింగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్సే ఉన్నాయి చాలా వరకు. సో ఫైనల్లీ ఇదండి ఈసీఈకి సంబంధించిన బాష్ ల్యాబ్ గురించి. బట్ ఇక్కడ ఒకటైతే నన్ను చాలా యూనిక్గా అట్రాక్ట్ చేసింది, చిట్టి ది రోబో. సో ఇక కమింగ్ అప్ డేస్లో మనకి ఏఐ అనేది, రోబోటిక్స్ అనేది చాలా బూమ్లో ఉండే సబ్జెక్ట్ కాబట్టి, సో ఇక్కడ చూసుకుంటే మనకి బాష్ కంపెనీ వాళ్ళు రోబోటిక్స్లో కూడా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల ఇక్కడ చిట్టిది రోబో ఉంది. సో మనకి ఇక కమింగ్ అప్ డేస్లో రోబోటిక్స్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇది మంచి ప్లస్ అది. ఇప్పుడు మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ప్లేస్మెంట్స్ గురించి అండ్ సమ్ కొలాబరేషన్స్, ఏమేమి కొలాబరేషన్స్ ఉన్నాయి వీటి గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ చెప్పండి, మనకి ఈ గోయింకా యూనివర్సిటీతో ఉన్న కొలాబరేషన్స్ ఏంటి అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో మనము జీడీ గోయింకా యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ కోర్ జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నామండి. ఈ ఇయర్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది కూడా మనం స్పెషలైజేషన్ ఆఫర్ చేయబోతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఈ 2 స్పెషలైజేషన్స్ కూడా మనము ఈ అకాడమిక్ ఇయర్ ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యామండి. సో మీ అందరికీ తెలిసిందే ఎన్విడియా జీపీయూస్తో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న కంపెనీ. ఈవెన్ ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఎన్విడియా అనమాట. అసలు అలాంటి ఎన్విడియాతో మనము ఈ అకాడమిక్ ఇయర్కు కొలాబరేట్ అవ్వడం జరిగింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్స్కి అనేది. వేరే సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్కి వచ్చేసరికి మనం ఐబీఎం కంపెనీతో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. అంతేకాకుండా మనము కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీఈ, మెకానికల్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మనము ఈసీ తీసుకుంటే బాష్ కంపెనీతో, మెకానికల్ తీసుకుంటే ఎల్ఎన్టీ కొలాబరేషన్తో, ఈవెన్ సివిల్ కూడా ఎల్ఎన్టీ కొలాబరేషన్తో అనేది ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మెకానికల్లో ఈ 25-26 అకాడమిక్ ఇయర్కు మనము ఈవీ టెక్నాలజీ అనేది కొత్తగా లాంచ్ చేశామండి. ఇది ఐక్యాట్ మానేసర్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో చాలా తక్కువ సీట్స్ అనేది మనం తీసుకోబోతున్నాం, ఎందుకంటే ఈవీ టెక్నాలజీ అనేది ఇప్పుడు ముందు రోజుల్లో అనేది రాబోతుందండి. సో ఆల్రెడీ మనకు చాలా వరకు ఈవీ వెహికల్స్ అనేది మనం కూడా చూస్తూనే ఉన్నాం. సో ఆ టెక్నాలజీ పైన ఒక స్పెషలైజేషన్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ఐక్యాట్ మానేసర్తో మనం కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో మన యూనివర్సిటీ వచ్చేసరికి గురుగ్రామ్కు దగ్గరలో ఉంటుందండి. సో గురుగ్రామ్ అనేది ఐటీ హబ్ అండి. అంతేకాకుండా మనకు ఇప్పుడు కొత్తగా సెమీ కండక్టర్ అండ్ చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన యూనివర్సిటీ నుండి 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ ఈవీ వెహికల్స్కి అనేది ఇప్పుడు నేను ఏదైతే ఐక్యాట్ మానేసర్ అన్నానో అది కూడా ఒక 40-45 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందన్నమాట. సో కంపెనీస్కి అనేది అప్రోచ్ కూడా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ పరంగా తీసుకుంటే కనుక మన దగ్గర దాదాపుగా లాస్ట్ 24-25 అకాడమిక్ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ 80% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగిందండి. వీళ్ళంతా కూడా వీళ్ళల్లో 60% స్టూడెంట్స్ అనేది ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది సంపాదించడం జరిగిందనమాట. అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ని ఎక్కువగా బయటి అంటే కంపెనీస్ అనేది రిక్రూట్మెంట్కి అనేది డ్రైవ్స్కు మన దగ్గరికి తీసుకురావడం అనేది జరిగేది. అయితే మనం డిఫరెంట్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ని సెకండ్ ఇయర్ నుండి మనము స్టూడెంట్స్ను ఇంటర్న్షిప్స్కి అనేది కంపెనీస్కు పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఇంటర్న్షిప్ చేస్తున్న కంపెనీలో ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ మనము క్యాంపస్ రిక్రూట్మెంట్ కంటే కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో అక్కడ ఇంటర్న్షిప్స్లో స్టూడెంట్స్ అనేది ప్రూవ్ చేసుకొని తెచ్చుకునే ఆపర్చునిటీస్లో ప్యాకేజెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. అందుకే మన దగ్గర యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 9.13 lakh per annum అనేది ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక 54 lakhs per annum అనేది డొమెస్టిక్ అండి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది ఉంది. సో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది మనం 24-25 అకాడమిక్ ఇయర్ అనేది కూడా మనము ఇది నెక్స్ట్ May 15th or May 20 కల్లా మొత్తం కంప్లీట్ ప్లేస్మెంట్స్ అనేది అప్డేట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. చూసాం కదండి సార్ దగ్గర నుంచి మనకి ప్లేస్మెంట్ సంబంధించి, కొలాబరేషన్ సంబంధించి అట్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పేరెంట్స్ కెన్ హ్యాపీలీ, బికాస్ సౌత్ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే పిల్లలు తొందరగా సెటిల్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ రావాలి, మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు. సో మనకి ఈ సైడ్ నుంచి చూసుకుంటే గోయింకా యూనివర్సిటీ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.